మిత్రులారా, చూస్తూ చూస్తూ ఉంటే కాలం ఐస్ క్రీమ్లో కరిగిపోతుంది. ఈరోజు ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్న భువనగిరి గుట్ట ఎక్కాలని ఇక మొత్తం మీద ఇక్కడికి వచ్చాము. ఈ పెద్ద మనిషి కూడా ఎక్కుతుంటుండు, కానీ పెద్ద మనిషి నువ్వు ఎక్కలేవు అని చెప్పి ఆయన ఆపుతున్నారు. నేను మాత్రం ఏదేమైనా ఈరోజు మాత్రం ఎక్కడికే ఫిక్స్ అయినా. నాన్న ఒక టికెట్ నాన్న. భువనగిరి కోర్టు కొత్త వచ్చిన జడ్జి దూరంకలు చూస్తున్నామో గుట్ట చూస్తున్నారు కదా, మెట్లు ఈ రాయికేజ్ ఎక్కిండ్రు మెట్లు. భయము, గుట్టను చూస్తూనే భయం అవుతున్నది. ఇదన్నమాట, చూస్తున్నారు కదా, అద్భుతంగా చెక్కిండ్రు. మామూలుగా అయితే ఇటుకలతోని సిమెంట్తోని మెట్లు కడతారు. ఈయన సర్దార్ పాపన్న, గౌడ్స్ బిడ్డ. అమ్మ, ఇంత పెద్ద బండ. ఆయన టికెట్ లిస్ట్ ఆయన ఏమంటున్నా అంటే, ఒకరిని మామూలుగా పంపారంట, జతమే ఉంటేనే పంపుతారంట. అంటే తెలిసిన వాళ్ళు కానీ ఇంకెవరైనా కానీ. ఎందుకంటే మీదికి పోయినాక ఈ ఎండకు, ఈ బండి ఎండకు కింద పడిపోయినామనుకో, కింద తీసుకురానికి వాళ్ళకి డ్యూటీ పడతాం మళ్ళా. అందుకొరకే నీళ్ళ బాటిల్ తీసుకున్నా, ఎక్కుతున్నా. ఇన్ని రోజుల కుదిరింది. ఇది భువనగిరి పట్టణం. ఏడుకల్సి ఉండి ఎట్లా కనబడుతుంది. వా, బ్యూటీ. మిత్రులారా, మీకు కూడా ఎప్పుడైనా టైం కుదిరితే రండి, టేకింగ్ చేయండి. కనీసం కోవన పెరుగుతుంది. కాకపోతే చల్లపూట వస్తే బాగా, ఎండపూట కొంచెం ఇబ్బంది అవుతుంది. మిత్రులారా, భువనగిరి, యాదాద్రి భువనగిరి జిల్లా ఇదంతా కనబడేది. నేను భువనగిరి గుట్ట ఎక్కడానికి వచ్చాను. ఎన్ని రోజులకు ఈరోజు మరీ వీలు చూసుకొని ప్రత్యేకంగా రావడం జరిగింది. కింద ఓ ముసలోని ఎందుకు వద్దున్నాను ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఇలా ఎక్కాలంటే చాలా కష్టం. పైగా ఎవరు లేనట్టున్నారు పైన. మనసులు కనబడితే కొంచెం ధైర్యంగా ఉంటుంది. పైగా వర్కింగ్ డేస్ ఎవరు ఉంటారు? ఎలా కనబడుతుంది చూడండి. మిత్రులారా, దయచేసి నా వ్యూవర్స్కి, నా సబ్స్క్రైబర్కి, కొత్త చూసే వాళ్ళకు నమస్కరిస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. అమ్మ, మెట్లను చూసిన సమయం భయం అవుతుంది. అబ్బో, అమ్మయ్యా, చూస్తారు కదా. అక్కడ కనబడేది బస్ స్టాండు. ఇది బస్ స్టాండు. అక్కడ కాలేజు ఎదురుగా ఆ చెట్లు కనబడుతున్నాయా, అది కోర్టు, జిల్లా కోర్టు. ఆహాహా, మనసులు ఎవరు లేరనుకుంటున్నా, మీరైనా కనబడ్డారు. ఇలా ఉంటా చూడండి. లోపల మొత్తం రాళ్ళు రప్పలు, ఇలా నడవాలి. చూస్తున్నారు కదా, మనిషికి తోడు ఉంటే ఏం కాదు.
స్కిప్ చేయకుండా మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే ప్రతిదీ మీరు చూడాలని. ఇక ద్వారం ఇది. అబ్బో ఏందేం అర్థం కాకుండా ఉంది. స్వచ్ఛ భారత్ డబ్బులు అయితే కనబడుతున్నాయి. ఏడవో తాడా ఇదేందో ఏమో లోయ ఉన్నట్టుంది. ఎవరు కట్టి ఉండరో ఇవన్నీ, ఏ పర్పస్లో కట్టినరో అర్థం కాకుండా ఉంది. ఇక్కడేం పోతుందో. ఇగో ఇట్లా పోవాల పైకి. ఇంకా ఆహా చూస్తున్నారు కదా వెనుక అందమైన నగరం, ఆ దూరాన చెరువు. కొన్ని కావాలనుకుంటే కొంత కష్టపడాలి, తప్పదు. కాళ్ళు చేతులు గట్టిగా ఉన్నప్పుడే కష్టపడాలి. అది పైసా పరంగా కానీ జ్ఞాపకాల పరంగా కానీ. నేను రావాలనుకుంటూ వచ్చిన అంతే. నీకు అనిపించిందా ఒంటరిగా సాగిపో, దారి దేవుడే చూపిస్తాడు. అమ్మో ఉన్నారా మీద మనసులో? ఇట్లా పోవాలనా? బాట పొడితే పోతే ఏడుకోతున్నాం అర్థమవుతుంది. అక్కడ కనబడుతున్నట్టుంది. ఎంత బాగుందో లొకేషన్. ఆహాహా ఆడికి ఎక్కాలి ఇప్పుడు. ఆడికి ఎక్కితే పైన కనబడుతుందా? ఏందేమో నీళ్ళ సౌండ్ వస్తుంది. ఇక్కడేమో ఉంది దేవుడు. జయ బజరంగబలి, జయ బజరంగబలి, జయ వీర, జయ శ్రీరామ్. మిత్రులారా కింద బాగా ఉప్పదిచ్చింది ఎట్లెక్కుతుంటే. పైన చూడండి గాలి. ఇదేందో ఇంత భయంకరంగా ఉన్నాయి రూమ్లు ఇవి. ఇవేం రూమ్లో ఇట్లున్నాయి. ఏం లేవు, ఉత్తదే. బయటికి చూస్తే గుట్ట హైట్ కనబడుతుంది కరెక్టే, కానీ పైకి ఎక్కితే అర్థమవుతుంది దీని ఘన చరిత్ర. అబ్బో ఆ మొత్తం ఎక్కాలంటే కష్టం ఉన్నట్టుంది. కానీ ఎందులో వచ్చిన వాళ్ళు మూకుంటామా? మొత్తం ఎక్కాలి. అక్కడి నుంచి చూస్తుంటే మెయిన్ రోడ్ పడుతుంది. ఇది ఏనుగు ఆకారంలో ఓ సైడు, తాంబేల ఆకారంలో మరో సైడ్ కనబడుతుంది. అట్లా ఆహా ఏదో కొత్త ప్రపంచానికి వచ్చామన్నట్టున్నది మొత్తం. పైనుంచి చూస్తే ఎట్లా కనబడుతుంది అన్నట్టు. నిజంగా చూడు ఎంత అద్భుతంగా ఉంది. ఇలాంటి మూమెంట్స్ మిస్ చేసుకోవద్దు. ఇక్కడ ఎవరో పేరు రాసుకున్నారు, ఏ వినోద్ రోజా. మనిషికి మనిషి తోడు ఉంటే అంత ఏమనిపించదు. ఒకరం ప్రయాణం చేయాలంటే ఇబ్బంది. కోలను ఎండిపోయింది ఎండకు. మన వాళ్ళకేమో ఎవరికి శాత కాదు. పోదాం రా అంటే ఆ ఊదుగాలే పీరు లేవదు. అలాంటప్పుడు మనము పర్సనల్ లైఫ్ ఎవరి కోసము మనం ఎందుకు వదులుకుంటాం? ఏమంటారు, సడన్గా అనుకున్నా రావాలని వచ్చేసిన. కోలను లోతైనది దగ్గరికి వెళ్ళకూడదు.
లోతైన దాని వరకు ఓకే, కానీ నీళ్ళు లేవు. ఇప్పుడు ఇది ఎక్కాలి మనం. వర్షాకాలంలో ఇది అనుమతి ఏరు, ఎందుకంటే వాటర్కు జారుతాయని. అట్లా ఇంకోటి ఎక్కుతున్నప్పుడు కూడా నేను వెనక్కి చూడొద్దు, భయం అవుతుంది. అందుకొరకే భయం కాకుండా ఈ సేఫ్టీ సైడ్ వాల్స్ ఉన్నాయి. మిత్రులారా, ముందు ప్రపంచాన్ని జయించాలంటే ముందు నిన్ను నువ్వు గెలువు, తర్వాత ప్రపంచం ఆటోమేటిక్గా నీ వద్దకు వస్తుంది. ఏమంటారు? వెళ్ళేప్పుడు ఎలా కనబడుతుంది కదా, ఇంత పెద్ద గుండుకు దీనికే రాళ్ళు మెట్లు ఎక్కిండ్రు. చూడు మళ్ళా దీనికే మెట్లు ఎక్కిండ్రు. ఇంత పెద్ద గుట్టకు దీనికే మెట్లు ఎక్కిండ్రు. అమ్మ, కింద పెద్ద దేవాలయం ఉంది. అట్లా నేను ప్రైవసీగా వచ్చిన. అవునా? నేను ఇవ్వలేనప్పుడు నేను ఒక్కనే ఉన్నాను, భయపడుకుంటూ వస్తున్నాను నేను. అవునా? ఇది ఎక్కడ? హైదరాబాద్ ఓల్డ్ సిటీ. ఉప్పు కూడా. ఇంత దూరం వచ్చినా హైదరాబాద్కి వెళ్ళి మరి చూడాలనిపించింది. ఏ ఎగ్జామ్ ఏం లేదన్నా, ఆల్రెడీ మనం మ్యారీడ్. అదే ఎక్కడ ఏ స్కూల్? పసుపు కలరా? మస్తు కనబడుతుంది అవి. ఆ మెయిన్ రోడ్ పోతుంటే చూస్తుంటే ఓ దిక్కు ఇది తాంబెల్లా కొడుతుంది, మరో దిక్కేమో ఏనుగులాగా తొండం. అదే ఆ ముందల్ది ఈ పొక్క కనబడుతుందా, కన్నది ఏనుగు కన్ను. ఆ ముందల్ని ఏనుగు కన్నది. ఇదేమో ఈపు మీద, ఆ కిందికి తోక. నీ సంకల్పం గట్టిదైతే నేను ఎవరు ఆపలేరు. దానికి ఉదాహరణ ఈ చెట్టు, ఈత చెట్టు గుట్ట పైన మొలిచిందంటే, ఇంత పెద్ద గుట్ట పైన మామూలు విషయమా? సంకల్పం గట్టిదైతే ప్రకృతి సహకరిస్తుంది, భగవంతుడు కూడా సహకరిస్తాడు. నీ సంకల్పం తప్పైనప్పుడు నువ్వెంత గింజుకున్నా అది కాదు, అది అంతే. ఏమంటారు అమ్మ? మిత్రులారా, భువనగిరి గుట్టపై నుంచి జేసీబీ చూడండి ఎంత చిన్న కనబడుతుంది. వాట్ ఎ వ్యూ, ఫ్యాంటాస్టిక్. బోలో లక్ష్మీనరసింహస్వామికి జై. గుట్టపైకి వచ్చేసాం, మనం గుట్టపైకి వచ్చేసాం. అంతే, సింపుల్. పైన స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం కొద్దిసేపు. తమ్ముళ్ళు చెయ్యి బన్నానా, వస్తున్నా మీ దగ్గరికే వస్తున్నా. నానా మొత్తం మీద ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, వచ్చేసాం మనం. రానా ఒక ఫోటో అయితే ఉందా? మెయిన్ రోడ్ మీకు ఇదే. ఆ కిందికి చూస్తే చిన్నగా ఉన్నట్టు అనిపించింది. మెట్లు ఉండొచ్చు. అమ్మో, ఉన్నాయిగా మెట్లు. ఖతర్నాకుంది, మస్తు వస్తుంది. మంచిగా స్టిల్ పోజి ఏం కాదు, తీస్తుంటే అవే వస్తుంటాయి. మొత్తం మీద భువనగిరి గుట్ట మొత్తం పైకి వచ్చినాం మనము. అబ్బో, ఆహాహాహాహా. ఇంత పైకి వచ్చినందుకు ప్రపంచానికి తెచ్చినందుకు చావి
మిత్రులారా, మనుషులు ఎక్కడున్నా కానీ గోడలపైన రాళ్ళపైన రాసుకున్న రాతలు పేర్లు మాత్రం శాశ్వతం. ఈ పేర్లను రాసిన వాళ్ళు ఎక్కడున్నారో ఏం కథనో కానీ వాళ్ళు తిరిగి మళ్ళీ చూసుకుంటే మాత్రం వాళ్ళకి ఒక ఇది తీపి జ్ఞాపకం. ఏమంటారు? నాన్న ఇక్కడేమో ఆఫీస్ ఉంది, టవర్ కట్టినరు కానీ ఎవరు లేరు. ఏమో కిల్లా అంటారు దీని, ఇంకా భువనగిరి కిల్లా, అది భువనగిరి కిల్లా అని కూడా ఇదే అంటారేమో.